హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 55. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న కన్ఫర్మేషన్. చాలా మందికి ఈ సీరియల్లో రానాకి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు, లవ్ స్టోరీ కాకుండా హీరోయిన్ ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నట్లుగా మీరు చాలా బాధపడుతున్నారు. కొంతమంది చెత్త సీరియల్ అని అవార్డు కూడా ఇచ్చేశారు. కానీ అంత చెత్తగా ఏమీ ఉండదండి. పర్లేదు, నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. నా స్టోరీస్ అన్ని మీరు వింటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి ఇంకెందుకు ఈ సీరియల్ పై డౌట్ పడుతున్నారు? నా ప్రేమ నువ్వే అని టైటిల్లోనే ఉంది కాబట్టి ఇంకా 4-5 ఎపిసోడ్లు వినండి. ఆ తర్వాత మీరు కోరుకున్న మలుపు రావచ్చు. ఇన్ని రోజులు చూసిన మీరు ఎందుకు ఈ సీరియల్ ని వదిలేస్తారు? తప్పకుండా వినండి. ఒక మంచి సీరియల్ ను విన్నామని లాస్ట్ ఎపిసోడ్ కి మీకే అర్థమవుతుంది. కొంచెం ఓపికతో అంతే. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రకాష్ సువర్ణ శర్మ అతని భార్య ముందు నడుస్తూ ఉండగా వాళ్ళ వెనకాల ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని పూజా సాకెట్లు వస్తూ కనిపిస్తారు. వాళ్ళ మధ్య గాలి కూడా వెళ్ళనంత దగ్గరగా ముచ్చట్లు పెట్టుకుంటూ నడుస్తున్నారు ఇద్దరు. అది దూరం నుంచి చూసిన రానా మనసు చివుక్కుమంది. దవడలు బిగుసుకున్నాయి కోపంతో, కళ్ళు ఎర్రగా అయిపోయాయి. కానీ తన ప్రేమ తనని కాదంటుంది, తను మాత్రం ఏం చేయగలడు అని మనసుకు చెప్పుకుంటూ ముందుకు నడిచాడు రానా. ఇంటికి వెళ్ళాక పూజతో మాట్లాడడానికి ట్రై చేశాడు రానా. కానీ పూజ ప్రతి క్షణం ఫోన్లోనే బిజీగా ఉంటుంది సాకేత్తో. ఆ విషయం అర్థం అవ్వడంతో తను దూరంగా ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు ఫీల్ అవ్వకూడదని అతను చాలా యాక్టివ్ గా కనిపిస్తాడు అందరికి. రూమ్ లోకి వెళ్లిన పూజకి మీరా ఎదురవుతుంది. హాయ్, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు మీరా అని అడుగుతుంది నార్మల్ గా పూజ. మీరు అమెరికా వెళ్ళాక వచ్చాను మేడం, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది మీరా. గుడ్ అంటుంది పూజ. మరి సాకేత్ గారిని మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి మేడం? మీ మనసులో రానా సార్ ఉండగా అంటుంది మీరా. నా మనసులో రానా సార్ ఉన్నారని మీకు ఎవరు చెప్పారు అని నవ్వుతూ అడుగుతుంది పూజ. అది మీ నోటి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. మీ మాటలతో, మీ చేతలతో అన్ని నేను కనిపెట్టాను మేడం. రానా సార్ మీరు కలిసినప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను అంటుంది మీరా. ఓ అదా, తప్పుగా అనుకున్నావు మీరా. నేను హైదరాబాద్ వచ్చాక నాకు బాగా క్లోజ్ అయింది అప్పు అండ్ రానా సార్. ఆ తర్వాత అనుకోకుండా తను నా బావ అని తెలిసింది. రిలేషన్ కూడా అవ్వడంతో ఇంకాస్త ఫ్రీగా మూవ్ అయ్యాను అంతే అంటుంది పూజ. లేదు మేడం, మీరు అందరినీ మోసం చెయ్యొచ్చు, నన్ను సార్ని మోసం చెయ్యలేదు. ఏం జరిగింది మేడం? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏదైనా బాధ ఉందా మీ మనసులో? మీల్స్ పై కూర్చొని అడిగింది మీరా పూజ చేతులు పట్టుకుంటూ. అలాగే మీర కళ్ళల్లోకి చాలాసేపు చూసిన పూజ ఆ తర్వాత, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు మీరా. ఈ సంబంధం మా నాన్నకి నచ్చింది. నాకు అన్ని రకాలుగా సరిపోతుంది. నా తల్లిదండ్రులు నా విషయంలో ఎలాంటి సంతోషం పొందలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు నేను ఉండి కూడా వాళ్లకు కూతురి సంతోషం ఇవ్వకపోతే ఎలా? అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నా. అదీ కాక సాకేత్ నాకు బాగా నచ్చాడు. అమెరికా వెళ్ళాక ఇంకా నాకు బాగా దగ్గరయ్యాడు మీరా అంటుంది నవ్వుతూ పూజ. ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది మీరా. కానీ పూజ మాట్లాడింది నిజం కాదు అని మీరా అనుకుంటుంది మనసులో. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ అవ్వడంతో షాపింగ్ కి వెళ్దాం అని మాట్లాడుకుంటూ కూర్చుంటారు హాల్లో అందరూ. అప్పుడే రానా రావడంతో, నాన్న మమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్లరా అని అడుగుతుంది సువర్ణ. పక్కనే పూజ కూడా ఉంటుంది. ఓకే అత్త, రెడీ అవ్వండి, మీ షాపింగ్ అయ్యాక నేను ఆఫీస్ కి వెళ్తాను అంటాడు పూజని సూటిగా చూస్తూ రానా. పూజ వెంటనే, అమ్మా నేను సాకేత్ కి కాల్ చేస్తాను, నా శారీ తననే సెలెక్షన్ చెయ్యాలి అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇది నిజంగా పూజలో వచ్చిన మార్పు నిజమేనా లేక ఇంకేమైనా కారణమా అర్థం కాక తల కొట్టుకుంటున్న రానాకి పూజ మాట్లాడిన మాటలు కలచివేశాయి. ఒకప్పుడు ఆమె కళ్ళు నన్ను వెతికేవి, తన మాటలు తన నవ్వులు అన్ని నా సొంతం అనిపించేవి. ఇవాళ ఎందుకు ఇలా మారిపోయింది?
నిజంగానే తను నా పూజనేనా, లేక నా పూజ ఎక్కడో తప్పిపోయిందా? ఈ క్వశ్చన్ నేను ఎవరిని అడగాలి? ఎవరు క్లారిటీ ఇస్తారు నాకు అనుకుంటాడు రానా. అరగంట తర్వాత షాపింగ్ కి తీసుకెళ్తాడు రానా. సాకేత్ కూడా వస్తాడు. ఫార్మాలిటీ కోసం విష్ చేస్తాడు రానా. షాపింగ్ చేస్తున్నంతసేపు సాకేత్ చెయ్యి పట్టుకొని తిరుగుతుంది పూజ. తాము ఇద్దరు కలిసినప్పుడు కూడా తనతో అంత ఫ్రీగా ఎప్పుడూ లేదు. తనకి సిగ్గే ఆభరణం. అలాంటి అమ్మాయి ఇలా నమ్మలేకపోతున్నాడు రానా. అసలు అందరి ముందు అలా చొరవ చూపించే మెంటాలిటీ పూజాది కాదు. సంథింగ్ రాంగ్ అనిపించింది రానాకి. కానీ తను నిజం చెప్తుందా, నటిస్తుందా, ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో మాల్లో పై ఫ్లోర్ నుంచి పెద్ద కేకలు వినిపిస్తాయి. ఒక అమ్మాయి వెంట ఒక అతను కత్తి పట్టుకొని వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి పరిగెత్తుతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ కిందికి రాసాగింది. పూర్తిగా వీళ్ళ ముందుకు వచ్చేసింది. వాడు వచ్చాడు. హిందీలో ఇలా అంటున్నాడు, ఎవరు కాపాడతారు నిన్ను? నన్నే చీట్ చేస్తావా? పిచ్చివాడిలాగా నీ వెంట తిరిగాను. నన్ను కాదని మరొకరిని చేసుకుంటావా? ఇవాళ నీ చాప్టర్ క్లోజ్ చేస్తా. నిన్ను చంపి నేను చచ్చిపోతా అంటూ ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని ఆమె మెడకు కత్తి రెడీగా పెట్టుకున్నాడు. అప్పుడే సెక్యూరిటీ వచ్చింది. వాళ్ళని చూడగానే నా దగ్గరికి వస్తే ఈమెని చంపేస్తా, మర్యాదగా నా దారికి అడ్డు వదిలేయండి అన్నాడు. దాంతో సెక్యూరిటీ భయపడి అలాగే నిలబడ్డారు. ఆ అమ్మాయి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ అరుస్తూ ఏడుస్తుంది. పూజకి ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనిపించింది. అందరూ భయపడుతున్నారు. వాడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం ఎవరూ చూపించడం లేదు. సెక్యూరిటీ కూడా. పక్కనే ఉన్న సకేత్ కి ఏదైనా చెయ్యండి అంది పూజ. పిచ్చా నీకు? మనకెందుకు రిస్క్? వాడి చేతిలో కత్తి ఉంది, అది లేకపోతే బాగుండేది. పోనీ ఎవరి చావు వాళ్ళు చేస్తారు అనగానే ఆశ్చర్యంగా ఆ ప్లేస్ లో నేనున్నా అలాగే వదిలేస్తావా అని అడిగింది పూజ సూటిగా చూస్తూ. బ్రీఫ్ ప్రాక్టికల్. నేను హీరోని కాదు, సూపర్ మ్యాన్ ని అంతకన్నా కాదు. అయినా కత్తులు పట్టుకుని తిరిగేంత నిన్ను ఎవరు ప్రేమించారు అంటూ కన్నింగా నవ్వుతాడు సాకేత్. అతను ఒక రకంగా చూస్తూ ఆ అమ్మాయి వైపు చూసేసరికి అతడి తలకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక స్టీల్ హ్యాంగర్ తగలగానే అబ్బా అంటూ వాడు చేతిలోని కత్తిని వదిలేశాడు. వెంటనే మెరుపు వేగంతో ఆ అమ్మాయిని లాగేసి ఆమె మెడలో ఉన్న స్కార్ఫ్ తీసుకొని వాడి నడుంపై ఒక తన్ను తన్నాడు. దాంతో వాడు బుక్క బోర్లా పడడంతో కోన్ హై రే తూ అని హిందీలో ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. వెనక్కి తిరిగి లేవబోతూ వాడి చేతులు వెనక్కి మడిచి రెండు చేతులను కట్టేసి తెరా బాప్ హూ మై, నీ అబ్బనురా నేను అని హిందీలో అంటాడు రానా. ఆశ్చర్యంగా రానా చూస్తూ ఉండిపోతుంది పూజ. తన పెదాలపై చిరునవ్వు విరిసింది. పైకి లేచి ఎదురుగా ఉన్న పూజని ఆమె నవ్వుని చూస్తూ 2 క్షణాలు అలాగే ఉండిపోతాడు రానా. అంతలోనే పోలీస్ కి కాల్ చేయమని సెక్యూరిటీకి చెప్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఆ అమ్మాయి కూడా థ్యాంక్ యూ భయ్యా అంటుంది. కొంతమంది పిల్లలు యువర్ హీరో, యువర్ సూపర్ మ్యాన్ అంటూ ఫ్లవర్స్ ఇస్తారు రానాకి. థ్యాంక్స్ చెప్పి. పాపం సాకేత్ ఫేస్ చూడాలి అప్పుడు. కోపంతో ఎర్రబడింది. మరోసారి నవ్వుకుంది పూజ. అన్నిటికీ నేనున్నానంటూ ముందుకు వెళ్తావు, నీకేదైనా అయితే అక్షంతలు వేస్తారు సువర్ణ, రాధిక, అరుణలు. రానాకి నవ్వుకుంటూ పూజ కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో చిన్న కంగారు కనిపించింది. వెంటనే మాయమైంది కూడా. షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇల్లు చేరారు. అప్పటికే హాల్లో రమణి గగ్గోలు పెడుతూ కూర్చుంది. ప్రకాష్, రమణమ్మ, విష్ణు, కృష్ణ, మహేష్, విద్యాదేవి అందరూ తనకు నచ్చ చెప్తున్నారు. అయినా వినకుండా ఏడుస్తూ ఎలాగైనా పూజని నా కొడుక్కి ఇవ్వు, లేకపోతే ఈ రోజుతో మనిద్దరి మధ్య బంధం తెగినట్లే అని గొడవ చేస్తుంది రమణి. రమణిని చూసి పూజ భయపడుతుందని లోపలికి వచ్చిన రానా పూజ కంగారుగా సాకేతి తీసుకొని రూమ్ లోకి వెళ్లిపోవడం చూసి బాధగా ఆఫీస్ కి బయలుదేరాడు. ఆఖరి మాట ప్రకాష్ చెప్పేశాడు, నేను వెన్నెలని నీ కొడుక్కి ఇవ్వను అని. పెళ్లి టైం లోపల నా కొడుకు ఎలాగైనా వచ్చి నీ కూతుర్ని తీసుకెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి నేను చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని శబదం చేసి మరి వెళ్ళిపోతుంది రమణి.
నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ అన్ని ఏర్పాట్లు మావి అని విష్ణు చెప్పడంతో ఆ పని మొత్తం రానాకి పడుతుంది. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు రానా. మనసు భారంగా ఉంటుంది, కానీ తప్పదు కదా. నిన్న షాపింగ్ మాల్లో పూజ చూసిన చూపుల్లో ఏదో చెప్పకుండానే చెప్తున్నాయి తనకి. ఏదో విషయం ఉంది తన వెనకాల, అది తెలుసుకుంటాను, పెళ్లికి ఇంకా టైం ఉంది కదా అని తనకు తాను నచ్చజెప్పుకుంటూ మూవ్ అవుతాడు రానా. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యింది. కొంతమంది బంధువుల సమక్షంలో జరుగుతుంది. పూజలో ఎలాంటి మార్పు ఉండదు. రానా వైపు కన్నెత్తి కూడా చూడదు. సాకేత్ తో మాట్లాడుతూ హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. సాకేత్ ఫ్యామిలీని సాగనంపి లోపలికి వస్తారు ప్రకాష్, సువర్ణ. ఎంగేజ్మెంట్ బాగా జరిగింది అని హ్యాపీగా చెప్పుకుంటారు. పూజ మిర్రర్ ముందు తన జ్యువెలరీ తీసేస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. వాళ్ళు వచ్చింది కూడా గమనించదు. విన్నా, నువ్వు కోరుకున్నట్లే 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 15 days లో పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆర్ యు హ్యాపీ వెన్నెలా? మిస్ పూర్తి కాకర్లా త్వరలో మిసెస్ సాకేత్ శర్మ కాబోతుంది అంటూ నవ్వుతాడు ప్రకాష్. తను కూడా నవ్వుతూ, నేను చేంజ్ చేసుకుని వస్తాను నాన్న అంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ప్రకాష్ కి తన కూతురు ఎందుకో ఆర్ట్ఫుల్ గా నవ్వడం లేదు అనిపిస్తుంది. ఆలోచిస్తూ ఉండిపోతాడు ప్రకాష్. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన పూజకి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే, ఐ లవ్ యూ స్ఫూర్తి కాకర్లా అని గట్టిగా నవ్వుతాడు సాకేత్. బట్ ఐఎమ్ రియల్లీ హేట్ యూ వీలైనంత నెమ్మదిగా చెప్పి ఏడుస్తూ అసహాయ స్థితిలో కూర్చుండిపోతుంది పూజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.